హాయ్ హలో నమస్తే. ఇవాళ వికారాబాద్లో ఉన్నాం. వికారాబాద్ అనగానే అనంతగిరి హిల్స్, కోటిపల్లి రిజర్వాయర్, వాటర్ ఫాల్స్ ఇలా చాలా బోటింగ్ కూడా గుర్తొస్తుంది కదా. ఎస్ అండి. కానీ అన్నిటికంటే ముందు వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయం కూడా ఉంది. అడవి మధ్యలో అభయం ఇచ్చే అనంత పద్మనాభ స్వామిగా ప్రత్యేక టెంపుల్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఊటిగా ఎక్కడ చూసినా పచ్చడి చెట్లతో మంచి శ్వాస ఆహారం లాగా తీసుకునే ఒక చోటు కూడా ఇది. రండి స్వామివారి దర్శనం చేసుకొని మిగతా వాటి చూసుకుందాం. రండి. పద్మనాభ స్వామి గారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో పక్క నుంచి మనకి చిన్న ఒక డౌన్లో ఇక్కడ గుండం కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ చూద్దాము. ఇక్కడ నందీశ్వరి రూపంలో కూడా మనకి శంకరుడి దర్శనం కూడా చేసుకోవచ్చని అక్కడ వాళ్ళు చెప్తే నేను ఇక్కడికి వచ్చేసాను. సో చూద్దాం. ఇక్కడ కాస్త మనకి గుండం కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా నందీశ్వరుడిది కూడా మనం దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకుంటే మనకు గుండం కూడా కనిపిస్తుంది. కాస్త ఇప్పుడు మధ్యాహ్నం అవ్వడంతో క్లోజ్ అయితే చేశారు. ఇక్కడ నందీశ్వరుడి ఆలయం కూడా ఉంది. సో ఇక్కడ మనం దర్శనం అయితే చేసేసుకుందాము. గుండం చూడండి, చిన్నగా మంచి లైక్ నది మధ్యలో ఉన్నట్టుగా ఎంత బాగుంది కదా.